మన సెక్రటరియట్ లో, తెలంగాణ సెక్రటరియట్ లో ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ ఉంటూనే ఉంటది. అటు అధికారులకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు అస్సలే పడదు. వాళ్ళు చెప్పే పని వీళ్ళు అస్సలే చేయరు అధికారులు. ఆ లొల్లితో పాటు ఇంకో లొల్లి, చాయ్ లొల్లి అని ఏందనుకుంటున్నారా? రోజుకు 300, 400, 500, 1000, 1500 వరకు టీలు తాగేస్తున్నారట. ప్రజాధనం మరి ఫ్రీగానే వస్తుంది కదా. సెక్రటరియట్ లో చాయ్ లొల్లి, ఇష్టానుసారంగా బిల్లులు సమర్పణ, తాగినవి తక్కువ, బిల్లులు ఎక్కువ. మరి సిఎస్పిసిలో నెలకు 10,000 టీలా? మా అంటే ఒక వ్యక్తి రోజుకు 1 లేదా 2 చాయలు తాగడం సహజం. ఒకవేళ పని ఒత్తిడి ఉంటే మరో 2 అదనంగా తాగుతాడు. కానీ సీఎం సెక్రటరీ ఫేసీలో మాత్రం పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, అక్కడికి వచ్చే గెస్టులు ప్రతి రోజు చాయలు ఇష్టానుసారంగా తాగేస్తారు. వాళ్ళ డబ్బులు కాదు కదా. తాజాగా ఏజెన్సీ సమర్పించిన బిల్లులను చూస్తూ ఈ విషయం వెలుగు చూసింది. ప్రతి నెల ఇదే తరహాలో బిల్లులు ఇవ్వడం రొటీన్ గా మారినట్లు తెలుస్తుంది. ప్రచారం జరుగుతోంది కూడా. నెలకు 10,000 టీలా? 10,000 టీలు అంటే ఇది టీ షాపా? సెక్రటరీ చాయ్ బండియా? చాయ్ బండిలో కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 10,000 టీలు అమ్మలేకపోతుండు. చీఫ్ సెక్రటరీ, సీఎం సెక్రటరీలో పనిచేస్తున్న అధికారులు, స్టాఫ్ వివిధ పనుల కోసం వచ్చే గెస్టులు, ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చాయ్, కాఫీలు సరఫరా చేస్తుంటుంది. కానీ ఒక పేసీలో సగటు 10 మంది వరకు పనిచేస్తుంటారు. కానీ అక్కడికి రోజు 10 నుంచి 15 మంది వరకు గెస్టులు రెగ్యులర్ గా వస్తుంటారు. మరి వచ్చిన వాళ్ళు రోజుకు 2 చాయలు తాగినా వచ్చినప్పుడు 50 నుంచి 60 వరకు ప్రతి నెల సగటున 1500 నుంచి 1600 వరకు టీలు, కాఫీలు తాగే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ లెక్కలన్నీ తారుమార్. కానీ కాంట్రాక్ట్ సంస్థ సమర్పించిన బిల్లుల్లో మాత్రం ఒక్కో పేషికి సగటు 5,000 వరకు చాయ్, కాఫీలు సరఫరా చేసినట్లు చూపిస్తున్నారు. ఒక్క రోజుకు 5,000 అంటే ఆ వారంలో మొత్తం కలిపి 10 నుండి 20,000 వరకు చాయ్, కాఫీలు అవుతున్నాయి. మరి ప్రతి నెల సిపిఆర్ఓ ఆఫీస్ కు సుమారు 10,000 మంది రెగ్యులర్ గా వస్తుంటారు. చీఫ్ సెక్రటరీ ఆఫీస్ కు 8,000 మంది గెస్టులు, ఇతర సమస్యలు ఎవరైనా పరిష్కరించుకోవడానికి వస్తుంటారు. సెక్రటరీ ఫేసీలకు 4 నుంచి 5,000 వరకు వస్తుంటారు. కానీ వీళ్ళు చాయ్, కాఫీలను 15,000 వరకు, 5,000 వరకు, 10,000 వరకు, 8,000 వరకు ప్రతి ఒక్క ఫేసీకి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కానీ ఆ ఏజెన్సీ ప్రతి నెల సమర్పిస్తున్న బిల్లులు చూసిన ఓ అధికారి, అక్కడున్న సంస్థ షాక్ అయ్యారట. నిజానికి చీఫ్ సెక్రటరీ ఆఫీస్ కు, సిపిఆర్ఓ ఆఫీసులకు ఎక్కువ సంఖ్యలో విజిటర్ వస్తుంటారు. కానీ ఏజెన్సీ సమర్పించిన బిల్లులలో మాదిరిగా రోజుకు 200 నుండి 300 మంది విజిటర్ వస్తున్నట్లు ఆ చాయ్ సరఫరా చేస్తున్న ఏజెన్సీ చూపించడం ఇది ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక్కరోజు 300 చాయలు ఎవరైనా తాగుతారా? ఎంత మంది వచ్చినా ఈ మధ్య చాయలు తాగడం చాలా మంది బంద్ చేసారు. ఇది ఒకసారి ఆలోచించుకోవాలా. ఎవరి డబ్బులు? మన డబ్బులతోటే వాళ్ళు ఇష్టానుసారంగా ఖర్చు పెడతారు. వాళ్ళ డబ్బులు లేవంటారు. ఇది ముఖ్యంగా. ఇంకోటి, భోజనం కూడా ఇలా జరుగుతుందని చెప్పి ఏదో అవకతవకలు, నిజంగా ఈ ఛాయ్లో కూడా అవకతవకలు, ప్రభుత్వ అధికారులు కానీ అక్కడున్న ఈ ప్రభుత్వం కానీ ఇది ఖచ్చితంగా అరికట్టాలా. ముఖ్యంగా వాళ్ళకు విజిటర్స్ వచ్చే భోజనాలు కూడా మన పేదల డబ్బు నుండే వాళ్ళకి పెడుతున్నారు. అది కూడా బంద్ చేపియాలా. ఇది ఖచ్చితంగా. దీనిపై ఆల్రెడీ విచారణ కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. సరే, ఈ ఛాయ్లో ఎందాక వెళ్తుందో చూద్దాం.